ఇంతకుముందు హెల్దీ అనే ఈ ప్లేలిస్ట్లో మన ఇంట్లోనే చాలా సింపుల్గా ట్రేస్లలో మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుకోవచ్చో వీడియో క్రియేట్ చేసాను చూడండి. ఈ వీడియోలో మా బ్యాక్ యార్డ్లో నేను బల్క్గా మైక్రోగ్రీన్స్ తయారు చేసేటప్పుడు వీడియో షూట్ చేశాను. ఈ వీడియోలో మనం ఏ సీడ్స్ని మైక్రోగ్రీన్స్ లాగా పెంచుకోవచ్చో చూద్దాం. మెంతులు, క్రెస్, కేల్, బ్రోకలీ, అరుగుల. మైక్రోగ్రీన్స్ని ఇసుకలో కలుపుకొని మట్టిలో చల్లుకుంటే చాలా మంచిగా వస్తాయి. మెంతుల్ని ఇలా ఇసుకలో మంచిగా కలుపుకొని మట్టిలో చల్లుకొని, క్రెస్, ఈ వీడియోలో మెన్షన్ చేసిన సీడ్స్ అన్నీ కూడా మీకు అమెజాన్లో దొరుకుతాయి. కాకపోతే అమెజాన్లో పర్చేజ్ చేసేటప్పుడు నాన్ జిఎంఓ అని చూసి తీసుకోండి. నాన్ జిఎంఓ అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ కానటువంటి సీడ్స్ మైక్రోగ్రీన్స్ లాగా పెంచుకోండి. కేల్, అరుగుల, బ్రాకోలీ. ఈసారి వెదర్ మాకు చాలా మంచిగా ఉంది, కాయగూరలు మంచిగా గ్రో అవుతున్నాయి. మైక్రోగ్రీన్స్ మట్టిలో చల్లుకున్న తర్వాత వాటిపైన ఇలా కొంచెం మట్టి కప్పేసుకొని, ఈ బెండకాయ, వంకాయ కూడా మంచిగా వస్తున్నాయి. మైక్రోగ్రీన్స్ 12 నుంచి 14 రోజుల వరకు పెరుగుతాయి. మట్టితో కప్పేశాక రోజుకోసారి కానీ 2 రోజులకోసారి అని ఇలా వాటర్ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మెన్షన్ చేసిన సీడ్స్ అన్నిటిని కూడా మనం మైక్రోగ్రీన్స్ లాగా పెంచుకోవచ్చు. ఈ మైక్రోగ్రీన్స్ని 12 నుంచి 14 రోజులు పెంచుకొని వీటిని కుక్ చేసుకోకుండా తీసుకోవాలి. వీటిలో హీట్ సెన్సిటివ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే వీటిని కుక్ చేస్తే వీటిలో ఉండే హీట్ సెన్సిటివ్ మైక్రోన్యూట్రియంట్స్ వేడికి నాశనం అవుతాయి. కాబట్టి వీటిని కుక్ చేయకుండా సలాడ్స్లో కానీ రెగ్యులర్ డైట్లో కానీ వాడుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా అమెరికన్ రీసెర్చ్లో తెలియని విషయం, ఈ మైక్రోగ్రీన్స్ యాంటీ క్యాన్సర్. అంటే ఈ మైక్రోగ్రీన్స్ రెగ్యులర్గా వాడుకుంటే క్యాన్సర్ రాకుండా కాపాడుతాయని తెలియదు. మన పూర్వీకులు చెప్పిన విషయం కూడా ఇదే. మన జీవం, మన హెల్త్ అనేది నేచర్లోని పంచభూతాల్లోనే ఉంటుంది. భూమి ద్వారా పోషణ పొంది, నీటి ద్వారా జీవం పొంది, గాలి ద్వారా సహకారం పొంది, సూర్యుని ద్వారా శక్తిని పొంది, ఆకాశం ద్వారా స్థలాన్ని పొంది తయారైన ఈ మైక్రోగ్రీన్స్ నేచర్లోని పంచభూతాల మేలు కలయిక. ఈ నేచురల్ ఫుడ్ మన శరీర కణాలకు మంచి జీవాన్ని ఇవ్వడమే కాకుండా క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతాం. ఈ రోజుల్లో క్యాన్సర్ ఎక్కువగా వింటున్నాం కదా, దానికి ప్రధాన కారణం మనం నేచర్కి చాలా దూరంగా ఉండడం. అంటే నేచురల్ ఫుడ్స్ తీసుకోకుండా జీవం లేనటువంటి ఫ్యాక్టరీలో తయారైన ఫుడ్స్ ఎక్కువగా ఆధారపడడం. రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ మైదా, రిఫైన్డ్ సాల్ట్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్కి ప్రధాన కారణాలు. ఈ మైక్రోగ్రీన్స్ వాడుతూ నాన్ వెజిటేరియన్స్కి ఒమేగా-3 రిచ్ ఫుడ్ సాల్మన్తో ఒక రెసిపీ క్రియేట్ చేశాను ఇంతకుముందు. ఈ వీడియో చూడండి. ఇన్ఫర్మేషన్ మరియు వీడియో నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.